పోరాటాల గుర్తుగా కాల్పులలో మరణించినటువంటి కార్మికులు రక్తంలో పెంచినటువంటి గుడ్డలు పైకి తీసి ఎవరైనా మా పోరాటాల స్ఫూర్తి పోరాటాల గుర్తు అని చెప్పేసి ఏ పార్టీ కూడా కానీ ఆ చుట్టూ ముందే ఏదైనా పుట్టిన అనేటటువంటిది చాలా మంది కార్మికులు తెలియదు. కానీ ఈ రోజు నుండి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలలో 29 చట్టాలను మార్చి దాన్ని 4 కోడులుగా విభజించి అంబానీ ఆదాని లాంటి వాళ్ళ లాభాల కోసం కార్మికులను బలి చేసేటటువంటి కుట్ర ఈరోజు జరుగుతుంది. మరి దీనికి మరి ఎవరి వేరే రోజులకు వీళ్ళకు అన్ని రైట్స్ ఉంటే యజమాన్యాలకు లాసెస్ అని ఉత్పత్తి తగ్గుతుంది అని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాలు భావిస్తా ఉన్నాం. అందుకని ఈరోజు 12 గంటలు పనిచేయాలని చెప్తా ఉన్నాం. అదేవిధంగా పనిలో 100 మంది పెట్టుకోవాలంటా ఉన్నాం. ఆ రోజు యుద్ధాలు లేనాడు 1000 మంది అవసరం పడుతుంది కార్మికులు కానీ మంది పనిచేసేటటువంటి. కానీ ఈరోజు 100 మంది ఎక్కడ చదవాలి ఏ సంగతి పెట్టుకోవాలి అట్లాంటి పెద్ద పెద్ద చిన్న తరహా పరిశ్రమలు కూడా పెద్ద పెద్ద ఉత్పత్తి జరిగేటటువంటి దాంట్లో కూడా 50 మంది 60 మంది అమలు గారు. మరి అట్లాంటి కుట్రలు మరి మనం ఇప్పుడు గుర్తుకొట్టాలంటే ఈరోజు జరుగుతున్నటువంటి అన్ని గమనించాలి. 1000 మంది 100 మంది ఈరోజు పాల్గొనాలి, వేరేలలో పాల్గొనాలి, 4 విషయాలు తెలుసుకోవాలి. రాబోయే రోజులలో మరి ఇంత వ్యత్యాసం ఈరోజు మేము మొత్తం సంవత్సరం చేస్తూ ఉంటాం. ఇంకోవైపు 80 కోట్ల మందికి మేము ఉచితంగా బియ్యం ఇస్తా అంటా ఉన్నా. ఉచితంగా 80 కోట్ల మందికి బియ్యం ఇచ్చినప్పుడు 25 కోట్ల మంది కంపెనీ నివేదికలు చెప్తా ఉన్నాయి. 41 కోట్ల మందికి ఈరోజు భారతదేశంలో 40% మందికి మరి ఈరోజు దాంట్లో భాగం మనం కాదా అని చెప్పి 14 కోట్ల వాచి పెడతారు. అంటే ఇంత ఒక 2-3 గ్రామాలు ఒక మండలమే బ్రహ్మాండంగా డెవలప్ చేయొచ్చు. మరి ఇక్కడ ఢిల్లీలో ఒక మనిషికి పాలు లేవు, ఒక పౌష్టికాహార లోపంతో మహిళలు బాధపడతా ఉన్నారు. మహిళలకు సరైనటువంటి రక్షణ లేదు, చట్టాలు లేవు, ఉన్న చట్టాలు వాళ్ళ పని ప్రదేశంలో బాత్రూమ్స్ సక్రమంగా లేవు. అదేవిధంగా కొత్తగా దాంట్లో ఏం ఎవరే బాధ్యుడట, రోడ్డు మీద వాడు తాగే చట్టమంటే ఎవరే బాధ్యుడు. అందుకని ఇవన్నీ కూడా మనం కార్మికులుగా చైతన్యం కావాల్సినటువంటి అవసరం. మీటింగ్లోకి వస్తే ఇటువంటి దాంట్లో పాల్గొంటే అనేక విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఉన్నటువంటి దరిద్ర రేపకు అందుకని వీటన్నిటిని కూడా మన దాంట్లో యువకులు చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి వేరే ఎందుకు వచ్చింది అనేటటువంటిది అది ఒక భాగం వచ్చింది అని అభిప్రాయాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున పోరాటం జరిగినటువంటి. కానీ ఈ రోజు మన పోరాటాలు కొనసాగి చేస్తాం. ఏదో కావాల్సినటువంటి అవసరం ఉంది. ఓటు ఉపయోగపడతాం. రాజ్యాంగం కల్పించినటువంటి మన హక్కు రేషన్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ, లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇట్లాంటి ఎవరు ఆఫర్కే వీలు లేదు. మరి అట్లాంటప్పుడు మన హక్కుల కోసం పోరాటానికి మనం 10 మంది ఉంచడానికి కొన్ని సందర్భాలలో సంఘం పెట్టుకోవడానికి కూడా భయపడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంటాయి. మనకు ఒక బాలపిల్లగా పనిచేసేటువంటి రోజు చదువుతున్నాం శాస్త్రం సాంకేతిక. మీరు ఆ రోజు 12 గంటలు పనిచేస్తారు, 16 గంటలు కూడా పనిచేస్తారు. మరి ప్రతిసారి సాధించుకున్న ఈ హక్కులను కాలరాయడానికి మరి ఇప్పుడు ప్రభుత్వాలు కూడా మన 12 గంటలు కూడా పనిచేయాలని కూడా చెప్తా ఉన్న ఒక బాధ్యత పెట్టుకోండి. మరి ఇక్కడ ఉన్న కార్మికులు కూడా ఒకప్పుడు అయ్యా నాకేమి పని దొరికితే చాలన్న కార్మికులు కూడా ఈ రోజు 4 డబ్బులు సంపాదించుకున్నంత మాత్రాన ఈ రోజు ఇక్కడ రాలేదంటే కూడా మీరు ఒక బాధ్యత పెట్టుకోండి. ఎంతమంది చిన్న స్థాయిలో ఉన్నాము, ఈ రోజు కాంట్రాక్ట్ పడుతున్నాం, ఈ రోజు మాకు పనులు ఉన్నాయి, మాకు సంఘంతో పని అన్నారు చాలా మంది వచ్చారు. ఎందుకంటే మీరందరూ గుర్తుపెట్టుకోండి. ఒక భార్య చేస్తుందంటే ఈ కార్మికుల అంతం మద్దడానికే అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరి కూడా ఏమి లాభం కూడా కాదు. మనం సాధించుకొని పోరాటం చేసి ప్రతిపాదన తెచ్చుకున్న ఈ యొక్క హక్కులు ఈ రాజ్యాంగాలని రద్దు చేసే రాజకీయ నాయకులుగా ఉన్నారు. అందుకే గుర్తుపెట్టుకోండి. ఈ కార్మికులకి ఎవరైతే మేలు చేస్తారో, ఎవరైతే ఈ కార్మికుల పక్షాన ఉంటారో వాళ్ళకు వెళ్ళగలరా ఈ కార్మికులు ఎప్పుడు కూడా అండ ఉంటారని కూడా ఈ సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ కార్మికులకు అన్యాయం చేసే పార్టీలను కానీ, అన్యాయం చేసే నాయకులు కానీ ఎప్పటికైనా మేము ఈ కార్మికులు వాళ్ళని ఎండబెట్టి పొందబెట్టడం కూడా ఇక్కడ మేము చెప్తా ఉన్నాం. అని గుర్తుపెట్టుకోండి. ఒకటి నేను ఎందుకంటున్నా అంటే కార్మికులని ఒకరి నిన్నగా తగ్గించడం జరిగింది. ఈ కార్మికులకు అర్థమవుతారు. ఈ కార్మికులు జెండా అంటే ఎర్ర జెండా అది నచ్చలేదు అనుకుంటున్నా, లేకపోతే ఇండియా అనుకుంటున్నాం, మనకు అర్థమవుతలేదు. కానీ
అట్లా స్వీకరించే ఎదవేరే కాదు. 4 రూపాయలు సంపాదించుకున్న కార్మికులు కనుక ఈరోజు స్వీకారం తీసుకోవాలనుకుంటా నేను సమావేశం చేస్తూ మీ అందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ ముగిస్తాను. కలగుర్తి చైర్మన్ గారు సత్యనారాయణ గారిని మాట్లాడుతున్నారు. అలా కార్మికుల యొక్క కష్టం గుర్తుగా ఈరోజు నేడు జరుపుకునే కార్యక్రమం. ముఖ్యంగా ఈరోజు 2 సంవత్సరాలు గడిచిన ప్రపంచంలో అన్ని ఆర్థికంగా బలంగా ఉన్న దేశాల్లో చెప్పుకునేటువంటి దేశాలు కూడా కార్మికులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించడానికి పరిస్థితుల్లో ఉన్నాయి. ఏ దేశమైతే కర్షకుల పక్షాన కార్మికుల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వారి బాగోగులను చూసుకుంటుందో ఆ దేశాలే బాగుపడ్డ సందర్భం ఈరోజు కూడా ప్రపంచం యొక్క లెక్కలు చెప్తా ఉన్నాయి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 కోట్లకు పైగా అసంఘటిత కార్మికులు ఉన్నట్టు లెక్కలు చెప్తా ఉన్నాయి, అంతర్జాతీయ సంబంధించిన లెక్కలు. ఇక ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి మనమందరం ఆలోచన చేయాలి. నా సూర్యుడు ఎలాంటి అది లేదు. నిజంగా ప్రశ్నించే తత్వం తగ్గిపోతున్న కాలం. నిజంగా ప్రశ్నలోనే సమాధానం ఉంటాయి, సమాజం యొక్క బాగోగులు ఉంటాయి. ఒక సర్పంచ్లో ఆ గ్రామానికి సంబంధించిన ప్రజలు ప్రశ్నిస్తే కోపం సర్పంచ్కు, ఒక మున్సిపల్ చైర్మన్ కు ఆ మున్సిపల్ పరిధిలో ఉన్న సమస్యలను ప్రశ్నిస్తే చైర్మన్ కోపం, ఎమ్మెల్యే నియోజకవర్గ స్థాయిలో ఉన్న సమస్యలను ప్రశ్నిస్తే ఎమ్మెల్యే కోపం. అంటే ఇది ఏ విధంగా చెప్తాగానో ప్రశ్నించే తత్వాన్ని ఎప్పుడు కూడా వదిలిపెట్టుకోవడం ఈరోజు ఈ సందర్భంగా కార్మికులందరికీ తెలియజేస్తూ, నిజంగా ఈరోజు ఏ రకంగా ఉన్నందునే పేదల పక్షాన కార్మికులు ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను మీతో పాటు మీతో లంచ్ చేసుకోవడం లేదని నాకు మారులో కార్యక్రమం ఉంది కాబట్టి నాకు తెలియాలని సందర్భంగా నన్ను క్షమించాలని కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. తెలంగాణ మన ఆనందనాన్ని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు మేడే సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమ అధ్యక్షులు రాష్ట్ర సిఐటి నాయకులు మా మిత్రుడు అజయ్ గారు, భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పెద్దలు కిరణ్ గారు, అదేవిధంగా గురుతుల్యులు పెద్దలు సిపిఎం యూనియన్ సీనియర్ నాయకులు సిసి కానీ అన్ని హమాలి యూనియన్ ఆధ్వర్యంలో కానీ అన్ని రకాలుగా మేడే కార్యక్రమాలు చేసుకుంటూ చివరిగా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో మమ్మల్ని పాల్గొనే విధంగా చేసిన సిఐటి నాయకులందరికీ మేడే సందర్భంగా హృదయపూర్వక నమస్కారం. 12 గంటలు చేసేది, 14 గంటలు చేసేది, 16 గంటలు చేసేది, 10 గంటల సమయం తెలియని సమయం అది. ఆ తర్వాత యాంత్రీకరణ జరిగిన తర్వాత మనం ఎంత సమయం పనిచేస్తున్నాం అనేది కార్మికులకు తెలిసిన విషయం ఏర్పడ్డది. ఆ తదనంతరం చికాగో నగరం లోపల లక్షలాది మంది కార్మికులు రోడ్లపైకి వచ్చి మాకు 8 గంటల పనిదినాలు కావాలి, 8 గంటల విశ్రాంతి కావాలి, మిగతా 8 గంటలు రిక్రియేషన్ అంటే మా సొంత కార్యక్రమాలు కావాలని ఒక నినాదంతో ఆ రోజు చికాగో నగరంలో వేలాది మంది కవాతు చేసి, లక్షలాది మంది కవాతు చేసి వేలాది మంది మరణించిన తర్వాత ఆ ఉద్యమం నుంచే పుట్టింది ఎర్రజెండా. అప్పటి వరకు కార్మిక సంఘాలు, కార్మిక యూనియన్లు, ఆ రోజే పుట్టిన ఎర్రజెండా ఈ రోజు వరకు కూడా కార్మికుల పక్షాన ఏ యూనియన్లు అన్ని పార్టీలు రాజకీయాల లోపల రాటుకెళ్తున్నాయి, రాజకీయాల అధికారాలు సంపాదిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, టీఆర్ఎస్ కానీ, మిగతా అన్ని పార్టీలు ఏ పార్టీ కూడా వాటి అనుబంధ సంఘాల లేబర్ యూనియన్లు కూడా సిద్ధపెట్టడం లేదు. వాళ్ళ రాజకీయం వాళ్ళ పదవుల కోసం ఉంటున్నాయి. కానీ సిఐటి కానీ రాజకీయ పదవులు లేకున్నా కార్మికుల పక్షాన 5 మంది ఉన్నా, 50 మంది ఉన్నా, 500 మంది ఉన్నా కార్మికుల పక్షాన పోరాడే ఒకే ఒక పోరాటం స్ఫూర్తి కలిగిన యూనియన్ ఏదైనా ఉందంటే సిఐటి. అంటే నేను కూడా ఒక కార్మిక సంఘం 20 సంవత్సరాలు ఒక కార్మిక సంఘం కాటన్ మిల్కు ప్రెసిడెంట్గా ఉన్నా, హమాలి యూనియన్లకు ప్రెసిడెంట్గా ఇప్పటికీ ఉన్నా, అన్ని సంఘాలకు యూనియన్గా ఉన్నప్పటికీ ఏ పూర్తి సమయం ఇవ్వలేక మా వ్యక్తిగత కారణాలతో ఉన్నప్పటికీ ఒక్క సిఐటి సంఘం నాయకులు మాత్రము వాళ్ళ పోరాటము కార్మిక సంఘాల యొక్క దృష్టి, వాటిపైన దృష్టి, కార్మికుల సమస్యలపైన దృష్టి ఉంటుంది కాబట్టి
ప్రత్యేకంగా కార్మికుల పక్షాన పోరాడుతున్న సిఐటి నాయకుడిగా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ప్రశ్నించే తత్వం ఉండాలి. ఈ రోజు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఎవరు అధికారంలోకి వచ్చినా కార్పొరేట్ వ్యవస్థల పొందు వచ్చే పరిస్థితి ఈ రోజు మనం గమనిస్తున్నాం. 8 గంటల పనిదినాల కోసం వేల మంది బలిదానం చేసిన తర్వాత ఈ రోజు సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చినాయి. సాఫ్ట్వేర్ కంపెనీల లోపల కూడా 12, 13, 14 గంటలు పనిచేసే పరిస్థితులు ఈ రోజు సాఫ్ట్వేర్ కంపెనీలు ఏర్పడ్డాయి. వందల మంది కార్మికులు ఇక్కడ కూర్చోరు, మహిళా కార్మికులు కూడా అటెండ్ అవుతుంది, అందరు కార్మికులు వస్తారు. ఈయన బాధ ఒకటేగా, అరే మేము ఎవ్వరు లేనప్పుడు ఈ సంఘాన్ని ఏర్పరిచి అందరి నాయకుల సహకారంతో ఒక భవనాన్ని నిర్మాణం చేసి కార్మికుల పక్షాన పోరాడుతుంటే మాతోటి లాభం పొంది ఆ రోజు తిండికి లేక గుడ్డకు లేక మేము యూనియన్ ద్వారా మీకు హక్కులు కల్పిస్తే ఈ రోజు 4 రూపాయలు డబ్బు సంపాదించిన తర్వాత యూనియన్లను మర్చి మీ వ్యక్తిగత కారణాలతో సంఘాల మీటింగ్లకు వేరే ఉత్సవాలకు రాలేకపోతున్నారంటే అది తప్పు. ఖచ్చితంగా ఈ రోజు మన 10 రూపాయలు సంపాదిస్తున్నాం. సమాజం లోపల ఉద్యమాలు మనకు భయపడుతున్నారు, సమాజం లోపల కార్పొరేట్ వ్యవస్థలు మనకు భయపడుతున్నాయంటే ఈ రోజు భారతదేశం లోపల ఈ యొక్క ఉదయంగా ఉండి యూనియన్లు బలిష్టంగా ఉన్నాయి కాబట్టి ఈ రోజు ఉద్యమాలు భయపడే పరిస్థితి ఉంది. కాబట్టి యూనియన్లు బలహీనంగా అయితే మన మీద ఆడి యూనియన్లు యజమానులు మనం కొట్టి మన తోటి 12, 14 గంటలు పనిచేసుకునే అవసరం ఏర్పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా దయచేసి కార్మికులు ఎవరు కూడా యూనియన్ పైన అశ్రద్ధ వహించొద్దు. మన కోసం పనిచేసే యూనియన్ నాయకులకు ఎవరు కూడా డబ్బు రాదు. వాళ్ళెవరు మీ కష్టాన్ని వాళ్ళు మీ సేవలు తోచుకునే పరిస్థితి యజమానులాగా యూనియన్ నాయకులు చేయరు. కాబట్టి మనందరం కూడా యూనియన్ల పట్ల పూర్తి నిబద్ధతతో ఉండాలి. యూనియన్లు ఏ రకంగా మనము యూనియన్ చెప్పే ఆ రకంగా నడుచుకోవాలి. యజమానుల పట్ల కఠిన వైఖరి ఉండి మన హక్కులను మనం సాధిస్తున్నప్పుడే మన సమాజం లోపల గొప్పగా బతుకుతామని తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమం మమ్మల్ని ఆహ్వానించి మేడ ఉత్సవాల లోపల పాల్గొనే విధంగా చేసి కార్మికులందరితోటి కలిసిమెలిసి ఉండే అవకాశాన్ని కల్పించిన సిఐటి నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వేస్తున్నారు. తెలిసేది కానీ ఆ తర్వాత మళ్ళీ మేము ఆ యూనియన్ ఉంటుంది సంఘంలో, కానీ వాళ్ళు రారు, ఆ నాయకులు కూడా రారు, సందేశం కూడా రారు. మనం ఉన్నవకరణ అనేటటువంటిది కానీ ప్రాధాన్యత అనేటటువంటిది తెలియాలి. ఇది ఏ సంఘం అన్నా కానీ ఇప్పుడు మన భవన నిర్మాణ కార్మికులు, అదేవిధంగా కలగుర్తి మండలం నుంచి కూడా ఇతర గ్రామాల నుంచి వచ్చారు. వాళ్ళందరికీ ప్రత్యేకంగా అభినందనలు. వాళ్ళకు కూడా కన్ఫ్యూజ్ అవుతుంది. రైట్, థ్యాంక్ యూ. ఓకే మనం అనుకున్న
సమాజంలో మనుషులందరూ సమానంగా ఉండాలని చెప్పి భూమి కోసం, భక్తి కోసం, మాతృదేశ విముక్తి కోసం సాయుధ పోరాట పంథాయే సరైన మార్గమని నమ్మి ఉరి కొయ్యలపై ఉయ్యాలను వినట్టి మీకు ఎర్రల దండాలు, పాద పాదాన పరిపరి దండాలు. శూరులార మీకు ఎర్రల దండాలు, పాద పాదాన పరిపరి దండాలు. వారికి ప్రత్యేకంగా మనందరిలో కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు విజయ్ ఒక పాట కుబేరు కరుడు కట్టిన భూస్వామ్య కౌర్యం నా గుండెలపై పచ్చబడుతున్న కుబేరు. నన్ను బాధితుడని పిలవకండి, నన్ను బాధితుడని పిలవకండి. నేను అమరుణ్ణి, నేను అమరుణ్ణి. ఎగిరే ధిక్కార పతాకాన్ని, ఎగిరే ధిక్కార పతాకాన్ని. మీకు చేతనైతే, మీకు చేతనైతే నా శవాన్ని నగరం నడిపెట్టున ఖననం చేయండి. ఒక జీవన రాణిని వినిపించే విధులు ఉన్నాయని వికసిస్తా. మీకు చేతనైతే, మీకు చేతనైతే నా శవాన్ని ఈ దేశం ముఖ చిత్రంగా ముద్రించండి. ఒక సుందర భవిష్యత్తునై చరిత్ర పుటల్లోకి పరివాపిస్తాను. మీకు చేతనైతే, మీకు చేతనైతే, మీకు చేతనైతే నన్ను మీ గుండెల్లోకి ఆవాహన చేసుకోండి. పెను మంటల పెనుగులాటనై మళ్ళీ 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 ఈ దేశంలోనే పుడతాను అన్నాడు ఒక మహాకవి. దాంతో పాటు చిన్న పాట. ప్రయాణం మన ఎర్ర జెండా ప్రస్థానం, ఆగది ప్రయాణం మన ఎర్ర జెండా ప్రస్థానం. పల్లె నుంచి ఢిల్లీ రాక పేద తల్లి నీలి జెండా, ఎర్ర జెండా ఎగరే ఎక్కటాను. అరులెదురు కానీ నరాల నింద రుదిర తార పారినంత కాలం, పారినంత కాలం. సాగనీయం మతోన్మాద కేంద్ర ఇంద్రజాలం, సాగనీయం మతోన్మాద కేంద్ర ఇంద్రజాలం. ఆగది ప్రయాణం మన ఎర్ర జెండా ప్రస్థానం, ఆగది ప్రయాణం మన ఎర్ర జెండా ప్రస్థానం. గాయం మనకు కొత్తదా, కన్నీళ్ళు మనకు తెలియదా. దోపిడీల కోట కూల్చి దొరతనాన్ని కాల రాసే నిజం బహుజనం శిరసునెత్తదా. ఎర్ర కోట పైన ఏ రగల్ బగల్ ఎర్ర జెండా ఎగరే యకమానం. ఆగది ప్రయాణం, ఆగది ప్రయాణం, ఆగది ప్రయాణం మన ఎర్ర జెండా ప్రస్థానం. ధన్యవాదాలు. ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు యూటీఎఫ్ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షులు కిరణ్ నాయకులు ఏపీ మల్లయ్య సార్ని 202 దేశాలలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇది కష్టజీవులు, కేవలం సంపద సృష్టించిన వాళ్ళు, ఆస్తులు సృష్టించిన వాళ్ళు, కడుపు నిండనోళ్ళ కథ నేడే కథ. ఇది ఎవరి పనే కాదు, ఎవరి కోసమో కాదు. ఊళ్ళల్లో ఎల్లమ్మ, బొడ్రాయమ్మ, రకరకాల జాతరలు జరుపుకుంటుంటాం. ఆధిపత్యం కోసం, రాజకీయాల కోసం అవి ఉపయోగపడుతుంటాయి.
ఇది అందుకోసం కాదు, కష్టజీవులు సుఖవంతంగా జీవించడానికి కోసం, కష్టపడ్డ దానికి ఫలితం దక్కడానికి కోసం పని గంటలు తక్కువ చేసుకొని తక్కువ కావాలని పోరాడితే మాకు ఎక్కువ పని గంటలు పనిచేయాలని శ్రమదోపిడికి వ్యతిరేకంగా పోరాటం చేసి 18 గంటల నుంచి 8 గంటల వరకు సాధించుకున్న దినం మే 1వ తారీఖు. మేడే ఇది. కాబట్టి ఎవరో దయాదాక్షులు ఇచ్చింది కాదు, ఇది అధికారాలు ఇయ్యలే, కష్టజీవులు తెచ్చుకున్న రోజు ఇది. అందుకని ఒక ఆయన చెప్తాడు, ఉరికమ్మ ఎక్కిన మొట్టమొదట మేడే రోజు 1వ తారీఖున 1886 138 సంవత్సరాల క్రితం జరిగిన చరిత్ర. ఇప్పుడు కాదు, ఇది 138వ మేడే జరుపుకుంటున్నాం. అమెరికా ఇవాళ ప్రపంచాన్ని నేను వెళ్తాను అని యుద్ధాలను ప్రోత్సహిస్తున్న అమెరికా, ఇజ్రాయిల్ ప్రోత్సహించి పాలస్తీనాల మీద దాడి చేసి ఇప్పటికి 35,000 మందిని చంపిన అమెరికా గడ్డ పైన 1886లో చికాగో అనే పట్టణంలో కష్టజీవులంతా 10 గంటలు తగ్గించాలని 3,80,000 మంది సమ్మె చేశారండి. 1886 మే 1వ తారీఖు. 3వ తారీఖున ఒక ప్రదర్శన జరుగుతుంది. 3,80,000 మందితో గొప్ప ప్రదర్శనలున్న మనుషులంతా రక్తమై పారుతుంటే దాంట్లో ఒక ఆమె తెల్ల రవిక ఉన్నాయి మహిళ, ఎర్రగలిపోయింది ఆ రవిక. ఆ రవిక ఒక్కసారి చింపి ఆ రక్తమడిలో ముంచిన రైకని చింపి ఒక్కసారి రెపరెపలాడిన ఎర్ర జెండాగా మారిన పైకెత్తి ఎర్ర జెండా అని పిలిపించిన నేనే గుర్తింపు వచ్చాను ఈ ఎర్ర జెండా అండి. అట్లా పుట్టింది ఎర్ర జెండా. కష్టజీవులు పుట్టించుకున్నారండి ఎర్ర జెండా ఫలితంగా. అయితే ఆయన ఒక ఆయన ఆగస్టు స్పెయిన్ ఆయన అంటాడు మొట్టమొదట, అరే బాబు నేను గురిదీయబడుతున్నా, అయినా 8 గంటల పోరాటం నా కష్టజీవులు ఎవరు ఆపరు పోరాటాన్ని అని ఆయనతో పాటు 4 ఉరిదీశారండి. ఎప్పుడు తెలుసా? ఇది ఉరిదీసింది 1987 సమ్మె జరిగింది. 1886లో ఉరిదీశారు. 3వ తారీఖున కాల్పు జరిపితే ఎర్ర జెండా ఉడితే వెంటనే కాల్పు 4వ తారీఖున పెద్ద పోరాటం మళ్ళీ కాల్పు జరిపారు. కాల్పులు 6 మంది చచ్చిపోయారు, ఉరిదితో 4 చచ్చిపోయారు. ఈ విధంగా చంపబడ్డ ఆ స్ఫోనంగా పుట్టిన జెండనే ఎర్ర జెండా పుట్టింది. ఇవాళ 8 గంటల పని మాయమైపోయిందని కాదని చెప్పుకున్నాం. అసలు మే 1వ తారీఖున జరిగిన సంఘటన ఇవాళ ఒక పోలీసు హత్య చేసిందని ఉరిదీశారండి. పోలీసు తొక్కిసలాలు చనిపోయాడు కాల్పులలో. ఆ పోలీసు సార్జెంట్, ఆయన పేరు సార్జెంట్ పోలీస్. ఆ పోలీసు హత్య చేస్తారని 4 ఉరిదీశారు. ఈ 4 ఉరిదీసిన తర్వాత ఆగలేం మేడే. నేను కొన్ని ముఖ్యమైన అంశాలు మీ కష్టజీవుల విధానాన్ని మీ దృష్టికి తెస్తాను. మన 90 నుంచి ప్రారంభమైంది మేడే. ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ కార్మికుల సంఘం మొట్టమొదట 1864లో ఒక కార్మికుల సంఘం ఏర్పడ్డది. 90లో పిలిపించారు ప్రపంచవ్యాప్తంగా మేడే జరుపుకోవాలని. అప్పటి నుంచి 1890 నుంచి ప్రపంచంలో మేడే ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంది. భారతదేశంలో మీకు తెలుసా లేదా, మన దేశంలో చికాగో కన్నా ముందు, అమెరికా కంటే ముందు 1862లో సమ్మె మొదలైందండి. కలకత్తాలో రైల్వే స్టేషన్ లో సమ్మె మొదలైంది మొత్తంలో. అంటే మనకు చికాగో కన్నా ముందు మన దేశంలో సమ్మె మొదలైంది. ఈ సమ్మె మొదలైన తర్వాత భారతదేశంలో 1920లో సంఘం పుట్టింది, కార్మిక సంఘం, కష్టజీవుల సంఘం, ఎర్ర జెండా సంఘం. ఈ కార్మిక సంఘం మొత్తం మీద మన భారతదేశంలో మొట్టమొదట మేడే జరుపుకున్న వాళ్ళు ఎవరు తెలుసా? గొప్ప భయపడ్డా కానీ, అధికారులు భయపెట్టించిన, పాలకులు భయపెట్టించిన, ఎర్ర జెండా ఎగిరేద్దన్న మొట్టమొదట మద్రాసులో అసలు లేబర్ కిసాన్ పార్టీ వాళ్ళు మేడే జరుపుకున్నారు 1923లో. మొట్టమొదటి ఎవరు తెలుసా ఎగిరేసిన? సింగారవేలు అనేటాన్ని ఎగిరేశాడు. సింగార గొప్ప రండిరా
నన్ను రాసండిరా ఎర్ర జెండా కష్టజీవుల జెండా అని ముందుకొచ్చి మద్రాసులో రైల్వే స్టేషన్ లో ఎర్ర జెండా జరుపుకున్నారండి. ఇది భయపడలే ఎవరికి. మనం కూడా మన కష్టం మనకి ఇస్తారు. ఎవరి కష్టం ఇస్తారు? ఎవరు శ్రమిస్తున్నారు? కష్టం లేకపోతే ఇస్తారు కదా. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఇవాళ విద్యార్థులు చెప్పాల్సిన విప్లవకారుల గురించి అయితే ప్రపంచ ప్రాముఖ్యత మీకు ఒక చెప్తున్నాను. మొట్టమొదట హిట్లర్కి వ్యతిరేకంగా, ముస్సోలికి వ్యతిరేకంగా కార్మికులను బొందగడుతుంటే, కాల్చి చంపుతుంటే మొట్టమొదట ఫాసిజం, నాసిజం, నియంత్రిత వ్యతిరేకంగా పోరాడిండ్రు కార్మిక సంఘాలే. రెండోసారి ప్రపంచ యుద్ధం జరుగుతుంటే, ప్రపంచ యుద్ధంతో మాకు శాంతి కావాలి, యుద్ధంలో సైన్యాలు పేదోళ్ళు చచ్చిపోతారు, యుద్ధంలో కార్మికులు చచ్చిపోతారు, యజమానులు ఎవరు కావడు, వీళ్ళే బాబు తయారు చేసుకోవాలి. వీళ్ళే ఇప్పుడేం పిలిపిస్తారు తెలుసా? మన దేశంలో కూడా పిలిపించారు. భారతదేశంలో జాతీయ కార్మిక దినోత్సవం పిలిపించారు ఇంకోసారి. ఇప్పుడేం పిలిపిస్తుంది తెలుసా? ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. భారతదేశం పిలిపించారు ఇవాళ మేడే కార్మిక సంఘం. కాబట్టి రాజ్యాంగం మాయమైపోతుంది. మీకు తెలుసుకోలేదు, ప్రజాస్వామ్యం మాయమైపోతుంది. విలువలు లేకుండా పోయినాయి. సంపద అంతా కొందరి దగ్గరికే పోతుంది. ఎంత పోతుందో లెక్కలు సహా ఉన్నాయి. నేను మళ్ళీ పాత చట్టాలు వచ్చినాయని అంజనేయులు చెప్పాడు. 39 కార్మిక చట్టాలని చెప్పాను. నేను దాని దగ్గర కోరు. సమ్మె హక్కు లేదండి. ఇప్పుడు సమ్మె చేస్తే ఉపా చట్టం కింద జైల్లో పెడతారు. ఇంగ్లీషులో ఉన్న సమ్మె హక్కు వచ్చింది. మనకు కార్మికులు పోరాడుతూ సమ్మె హక్కు వచ్చింది. 1914 నుంచి 23 వరకు ఇవాళ కేంద్రంలో మోడీ పరిపాలన వేసుకున్న హక్కు తీసేసారండి. మున్సిపాలిటీ కానీ, ఏదో కానీ, వ్యక్తులు కానీ, ధరలు కానీ మోడీ గారు మరి దీన్ని ఆలోచన. ఎల్ఐసిని అమ్ముకున్నారు, విమానాలు అమ్ముకున్నారు, రైల్వేలు అమ్ముకున్నారు. ఎవరికి అమ్మింది తెలుసా? అంబానీ ఆదానికి అమ్మిరండి. మొత్తం ప్రభుత్వం తయారు చేసిన హక్కుకు అమ్ముకున్నారండి. కాబట్టి ఇవాళ మొత్తం మీద మనం సామాజిక వెనుకబడ్డ వర్గాలకు కూడా రిజర్వేషన్ లేకుండా రాజ్యాంగాన్ని మారుస్తున్నాడు. రేపు మన పిల్లలు ఎవరైనా చదువుకుంటే అక్కడన్నా పోలీస్ నౌకరు, పంతులు నౌకరు, ఏదైనా చిన్న చిన్న ఉద్యోగ నౌకరు రావాలంటే ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులకు రిజర్వేషన్లు కూడా రద్దు చేసే ప్రమాదం ఉంది. గతంలో 90లో మీకు తెలుసు రిజర్వేషన్లు కావాలని ఒకటి మండలానికి ఆయన రిజర్వేషన్లు కావాలన్నారు. పేదోళ్ళకు రిజర్వ్, బీసీలు ఎంతమంది అంతమంది, ఎస్సీలు ఎంతమంది కొంతమంది, ఎస్టీలు ఎంతమంది, జనాభా ప్రాతిపదికగా వారికి ఎంత కావాలంత రిజర్వేషన్ ఇవ్వాలి. ఉద్యోగాలలో, రాజకీయాలలో, ఆస్తులలో ఇవ్వాలని అంటే దానికి వ్యతిరేకంగా ఆ రోజున్న బీజేపీ ఏం తెలుసా? కమండలం అని తెచ్చిందండి. మండలమేమో రిజర్వేషన్, కమండలమేమో దేవుడు అంటే బాబ్రీ మసీద్. మండలం కావాలా, మసీద్ కావాలా అది తీసుకోవచ్చు. చాలా మంది తెలియక మన బీసీ సోదరులు, ఎస్సీ సోదరులు మండలానికి పోయి చచ్చిపోయారు. కొంతమంది ఒక చచ్చిన దాన్ని అడ్డుపెట్టారు. కాబట్టి మన రిజర్వేషన్లు కూడా మాయమయ్యే ప్రమాదం ఉంది. మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇంకొకటి చివరిగానే మాట్లాడేది ఒకటి, ఇది మీకు ఇంతవరకే అతను చెప్పాడు. ఉద్యోగాలు కూడా ఇవాళ మీకు తెలుసుకోలేదు, 30 లక్షల ఖాళీలు ఉన్నాయి. మీ పిల్లలు ఎవరైనా చదువుకుంటే చూడండి, దేశంలో 30 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. ఇవి ఇవ్వకుండా ఆపేసారండి. 2014 నుంచి ఈ రోజు వరకు 30 లక్షల ఉద్యోగాలు కాలుంటే నింపకుండా కేంద్రం ఆపేసింది. మీకు తెలుసు రాష్ట్రంలో అమ్మేసారని చూసారు. ఉద్యోగాలు కొనుక్కున్నారని తెలుసు. కేంద్రంలో అసలు ఇవ్వలేదండి. అసలు నిరుద్యోగం, పిల్లలు చదువుకున్న వాళ్ళు మేస్త్రి పని చేయలేక, కూలి పని చేయలేక, మన కష్టం చేయలేక, పొలం దున్నలేక ఎక్కడ పోతారండి ఇంజనీర్లు చేసి? వాడు మట్టి తట్టబడుతున్నాడు కదా. ఇవన్నీ ఉద్యోగాలు ఇవ్వకుండా ఆపేసింది కేంద్ర ప్రభుత్వం. అసలు ఒక దిక్కు ఆకలి చావులు. మీకు మొత్తం మీద మన దేశం ఇవాళ ప్రపంచంలో 120 దేశాలలో సర్వే చేస్తే మన దేశం ఆకలి చావులలో 111 దేశంగా ఉంటుంది. ఆకలితో చచ్చేటోళ్ళు, ఒక పూట తినేటోళ్ళు లెక్కేస్తే రోజుకు 165 రూపాయల తిండి తినాలి పేదోళ్ళు. ఇప్పటికి కూడా ఉందండి. అదే మీరు సంపద బాగుందో చూస్తే ఇక్కడ మొత్తం మీద మనం కష్టపడే దాంట్లో కష్టపడేది ఎవరండి? బిల్డింగ్లు కట్టేది ఎవరు? ఇచ్చేది తయారు చేసింది ఎవరయ్యా అంటే మనలాంటి కష్టజీవులే. ఎక్కడ పోయింది చెప్పండి? మీ సంపద ఎక్కడ పోయింది? పిల్లలకు పెళ్లి చేస్తే తప్పు,
ఇల్లు కంటే అప్పు, ఓ బండి కొంటే అప్పు, తిండి కొంటే అప్పు, వరుసగా చికెన్ తింటారు సార్. అంబానీ చిన్న కొడుకు ఆయన వాచ్ 14 కోట్లు అంట. ఆయన ప్రీ వెడ్డింగ్ అని వెళ్ళి కాలే వెడ్డింగ్ ప్రారంభంలో పక్కన అసలు ప్రీ వెడ్డింగ్ అంటారు. ఇవన్నీ మాటలు కావు, రోజు పేపర్లు వస్తున్నాయి. వాయమ్మో 1250. కాబట్టి ఈ సంపదంతా ఇప్పుడు సృష్టించే భోగ విలాసాలతో తులతూతుంటే వాళ్ళకు అందలం ఇచ్చేట ఆయన గుజరాత్ అండి. మోడీది కూడా గుజరాత్ రాష్ట్రమేనండి. మీరు నిజం తెలుసుకోవాలి. పార్టీ ఆ పార్టీ ఏంటి? అసలు కష్టజీవులకు అండ దొరకకుండా పార్టీ పట్టుకోండి. నేను వీరాజుమారి, ఈయన వీరాజుమారి, నువ్వు పట్టుకోండి. ఎంకంగా పోతే ఏం లేకుండా అయింది మనకు పరిస్థితి. ఇంటికి పోతే బాధిస్తాం, పాలకులు ఈడు పోయి వాడొచ్చే, వాడు ఇచ్చే 10 ఏళ్ళ సార్ ముంచుకుంటూ కూర్చున్న పరిస్థితి. మీరు ఒక్కొక్క లెక్కేస్తే ఒక అంబానీ ఆస్తి మీకు తెలుసా? గతంలో 2014లో ఆయన ఆస్తి 7 లక్షల కోట్లండి. ఇప్పుడు ఎంత అయింది తెలుసా? 10 ఏళ్లలో మోడీ పరిపాలన తెలుసా? 11,60,000 కోట్లండి. లక్షల కోట్లు. వాయమ్మ, వాడి దేశాన్ని మొత్తం కొట్టాడండి. ఈ సంపద ఎట్టొచ్చింది? చెమట తీసిందా? గుంత తీసిందా? గడపార పట్టిందా? పారబట్టి ఇవాళ 11,60,000 కోట్ల. అసలు 1000 కోట్లు 2,200 మంది అండి. 1000 కోట్లు దాటినోరు మన తెలంగాణ తెలుసా? 1000 కోట్లు దాటిన మన తెలంగాణలో 95 మంది ఉన్నాయి. ఎంతమంది? 90. ఈ కష్టం చేసినోడు లక్షాలు పెట్టే పెద్దవయ్యాడు, మామయ్యాడు. ఆయన అంటే శాస్త్రీయమైన సైంటిఫిక్ వాస్తవ చదువు నేర్పడం. అసలు గుడుల నిర్మాణం కంటే ఇంకో మాట కూడా అంబేద్కర్, గుడులు భిక్షగాళ్ళని తయారు చేస్తాయి, బడులు దేశాన్ని మార్చే మహావీరులు తయారు చేస్తూ ఉంటారు చందాలయ. అంటే అంబేద్కర్ ఎంత దూరదృష్టి అండి. ఆలోచించండి. గుడుల చుట్టూ ఎవరు కూర్చుంటారు? అయ్యా పేదోడు కూర్చుంటారు. విప్లవ కారులను తయారు చేస్తే అంటారు అంబేద్కర్. కాబట్టి మిత్రులారా, ఇలాంటి చదువు మనకు అవ్వాలని, చదువుకుంటే ప్రశ్న వస్తుంది. అందుకనే సత్యం గారు మాట మాట్లాడిపోయారు, ప్రశ్నించకపోతే మన జీవితం వ్యర్థం. నువ్వు ఎవరైనా సరే పిల్లలను కూడా ప్రశ్నించని వాడు. పిల్లగాడు కూడా అడుగుతుంటాడు, కానీ మనం నోరుకు వస్తాం. చిన్నప్పుడు మా పిల్ల ప్రశ్న వేసింది, నానా ఈ లక్ష్మీదేవికి 4 చేతులు అయ్యి మనకు 2 చేతులు అయ్యి ఎందుకు నానా? మా ఏమాట్లాడతాం ఇటువంటి మాట్లాడతాం. చిన్నప్పుడు ఉదాహరణ చెప్తాను. ఈ దేశంలో ప్రపంచంలో ప్రశ్న వల్ల మార్పు వచ్చింది. మీకు తెలుసో లేదో, ప్రపంచంలో సోక్రటీస్ అనేట ఆయన ప్రశ్నించిండు. ఎవరు ప్రశ్నించిండు? ఈ అంబేద్కర్ ప్రశ్నించే ఆయన ప్రశ్నించిండు. కర్మ గురించి ప్రశ్నించిండు, స్వర్గం గురించి ప్రశ్నించిండు సోక్రటీస్, దేవుడి ఉనికి గురించి ప్రశ్నించిండు సోక్రటీస్. ఈ ఎవరో ఈ ప్రశ్న పట్టరాలన్నాడు. సోక్రటీస్ మా మేధావి, పుస్తకాలు రాసిన ఆయన తీసుకొచ్చి వేసి, బిడ్డ స్వర్గం ఏడుంది, నరకం ఏడుంది, కర్మ ఏడుంది, రాత ఏడుంది అంటే కావు. నీకు శిక్ష అయితే నరకం తప్పు అన్ని కన్నే ఉన్నాయి. ఆకురాయి లాంటిది కత్తి, ఖడ్గం, విప్లవ ఖడ్గం ఎప్పుడు నూరుతుండాలి, పదులు వెళ్తూనే ఉండాలి. తుప్పు పోతుంది, షార్ప్ లేక అవుతుంది. కత్తి అట్లా తయారు చేస్తున్నారు మన గుర్రలు, షార్ప్ లేక కావాలి. అట్లయితే నిలుస్తారు యువకులు. అప్పుడే సమాజం మారుతుంది. మనకు అనుకున్న కష్టజీవుల రాజ్యం వస్తుంది. దాన్ని సోదరిజం అంటారు. అప్పుడు మనోళ్ళు అవుతారు. కష్టపడ్డోడు తిండి దొరుకుతుంది, జీతం ఎంత కావాలో తిండి ఎంత కావాలో జీతం వస్తుంది. ఎప్పుడు బాధ్యత పట్టుకుంటారు అని తెలియజేసుకుంటూ అట్లా ఐక్యత ఉండాలని తెలియజేసుకునే అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు. వారికి మనందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఇక అందరికీ 1 గంట అవుతుంది, ఆకలి టైం అవుతుంది కాబట్టి అది త్వరలో ముగుస్తుంది. ఒక ఇద్దరు మేడే సందేశం ఇవ్వడానికి వారిద్దరు మాట్లాడిన తర్వాత భోజనాలు ఉంటాయి.
మంత్రులు మారిన గానీ మారలేదు నీ బతుకు. అరే ప్రణాళికలేసిన నీ గురిసె మారలేదన్నా. నదిలో పని చేసే నదిరలేదన్నా. నదిలో పని చేసే నదిరలేదన్నా. జాతకే రైమన్నా రాళ్ళు పెట్టరామన్నా. డ్రైవరు మల్లన్న హమాలి కొమరన్నా. దుగుదుల దూరన్నా మొదట మైసన్న. హమలించి మా మాట వినారే రైతన్నా. పెదమంటే ఇంట్లో ఉంది ఓరన్నా. పెళ్లి చేద్దామంటే చిల్లి గవ్వలేదన్నా. అప్పుడు ఇంటికొచ్చి ఆలు అక్క అంతడనా. విషములాగి సచ్చేటి రోజు నీకు వచ్చేనా. విషములాగి సచ్చేటి రోజు నీకు వచ్చనన్నా. చాదకే రయ్యనన్నా రాళ్ళు పెట్టరామన్నా. డ్రైవరు మల్లన్న మాలి కొమరన్నా. దుగుదుల దూరన్నా మొదట మైసన్న. అమరించి మా మాట వినారే రైతన్నా. అమరించి మా మాట వినారే రైతన్నా. జాగురు తీర్లకు నీవు నమాజు చేస్తావన్నా. కటకి మా సమ్మకు నువ్వు మేకపోతలు వేస్తావన్నా. అరర ముత్తాలమ్మకు నీవు ముక్కు పోగులేస్తావన్నా. ఏలూరు కాచారాలు మోసాలు పోతరన్నా. గతరతి నీ కొడుకే సతీతాయరేమన్నా. గతరతి నీ కొడుకే సతీతాయరేమన్నా. జాతకే రవీనన్నా రాళ్ళు పెట్టరామన్నా. దైవరు మల్లన్న హమాలి కొమరన్నా. దుగుదుల దూరన్నా మొదట మైసన్న. హమలించి మా మాట వినారే రైతన్నా. మలించి మా మాట వినారే రైతన్నా. నీ కష్టాలన్నిటికి కారణము ఎవడన్నా. నీ కష్టాలన్నిటికీ కారణము ఎవడన్నా. దేవుడా తయ్యమా లేకుంటే కర్మనా. దేవుడా తయ్యమా లేకుంటే కర్మనా. నీ కష్టాలన్నిటికీ కారణము ఎవడన్నా. నేనే సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతాను. అదేవిధంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు చింతన వేదికపైకి రావాల్సిందిగా కోరుతాం. నాయకులు లెక్చరర్ సదానంద గౌడ్, అదేవిధంగా వేదిక నుండి ఉన్నటువంటి అదేవిధంగా ఈ రోజు వేదిక ముందు ఆసీనులైనటువంటి మరి కార్మిక నాయకులు, వివిధ కార్మిక సంఘాల అధ్యక్షులకు అందరికీ కూడా పేరు పేరున కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. మరి ఎందుకంటే వాస్తవంగా మరి ఇంతకుముందు పెద్దలు మాట్లాడినట్టుగా మరి ఏపీ మల్లయ్య సార్ గారు కార్మిక సమస్యలు ఏంది, కార్మిక జీవన విధానం ఏంది, కార్మిక డే అంటే మే డే అనేటువంటిది ఏ విధంగా వచ్చింది అనేటువంటి చరిత్రను కూలంకషంగా మనకు వివరించింది. అంటే మన ముందర ఇంతకుముందే సార్ బిర్యానీ ఎట్టినట్టుగా మనకు పెట్టింది కాబట్టి ఇప్పుడు మనం పెట్టేది ఈ కారం నచ్చిన నచ్చకపోయినా నాకు వచ్చినటువంటి అవకాశం కాబట్టి 2 నిమిషాలు మీ యొక్క పర్మిషన్ ఇస్తే మాట్లాడతాం. అయితే ఈ రోజు ప్రపంచ కార్మికులందరూ కూడా గుర్తించుకోవాల్సినటువంటి దినం. పండుగల లోపల ఎన్నో పండుగలు చేస్తాం. ఆ పండుగలు అనేటువంటివి వ్యక్తిగతమైనటువంటివి, ఒక ఇంటికి పరిమితమైనటువంటి ఆ పండుగలు జరుపుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఎవరంటే ఈ యొక్క మే డేనే, ప్రపంచ కార్మికుల డేనే అనేటువంటిది గుర్తించాలి. ఎందుకంటే ప్రపంచ కార్మికులే లేకపోతే ఈ వ్యవస్థ అనేటువంటిది చిన్నాభిన్నం కావడం జరుగుతుంది. మరి మనం అందరం కూడా చాలా మరి ప్రజలు మస్తు కష్టపడతారు. వాస్తవంగా కార్మికులు అంటే కేవలం ఈళ్ళనే కాదు,
కార్మికులందరూ మేము లెక్చరర్స్ కూడా ప్రైవేట్ ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు కానీ టీచర్స్ కానీ వీళ్ళందరూ కూడా కార్మికులే. కాబట్టి ఈ కార్మికులు అందరూ కూడా చైతన్యం కావాలి. మన దురదృష్టం ఏంటంటే ఎవరో పెట్టినటువంటి పార్టీలకు మనము కోకోలలుగా పోతాం, అక్కడ పోయి మరి నేనే గొప్ప అనేటువంటిది మరి ఒకరొకరు అంగులు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి నేను కూడా పార్టీలనే పనిచేస్తున్నా, కానీ దానికంటే ముందు నేను గౌరవించేది ఏంటంటే కార్మికులు అంటేనే నాకు, ఎందుకంటే నేను అదే కోవకు సంబంధించినటువంటి వ్యక్తిని. కాబట్టి మనం అందరం ఫస్ట్ గా పార్టీ ఏదైనా కార్మికులనే గుర్తించాలి, కార్మికుల పట్లనే ఉండాలి. కార్మికుల సమస్యలే మన సమస్యలుగా భావిస్తే మనం అందరం కూడా మన యొక్క జీవన విధానం అనేటువంటి మారుతుంది. కాబట్టి మరి ఆ రాజు ప్రపంచ కార్మికుల్ని ఏకం చేసినటువంటి కారల్ మార్క్స్ విధానాలే ఈ రోజు దాదాపు 130-140 సంవత్సరాలైనా కానీ కారల్ మార్క్స్ అనేటువంటి మన ప్రజలందరి గుండెల లోపల, కార్మికుల యొక్క గుండెల లోపల జీవిస్తుందంటే దానికి కారణం ఏంటంటే మరి ప్రపంచ కార్మికుల యొక్క ఐక్యత కోసం తన ప్రాణాలను పెట్టి ప్రపంచ కార్మికులందరూ కూడా ఏకం చేయడం కోసం పోరాటం చేసేటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి కారల్ మార్క్స్. కాబట్టి మనం కారల్ మార్క్స్ విధానాలను అవలంబిస్తే ఈ రాష్ట్రం లోపల, ఈ దేశం లోపల మనల్ని పట్టి పీడిస్తున్నటువంటి ప్రభుత్వాలు ఏవైతుందో కార్మికులను మరి అదేవిధంగా అణగారినటువంటి వర్గాలను పట్టించుకున్నటువంటి ప్రభుత్వాలు ఏవైతున్నాయో వాటిని అన్నింటినీ కూడా మరి మనం అందరం ఏం చేయాలి అంటే వాటిని దూరం చేయాలి. ఆ ప్రభుత్వాలను దూరం చేయాలంటే కార్మికుల యొక్క ప్రభుత్వాన్ని, కార్మికుల యొక్క పక్షాన ఉన్నటువంటి ప్రభుత్వాలని మనం గౌరవించాలి. అంటే వస్తుందా సార్ ప్రభుత్వం అంటే వస్తుంది. మరి నక్సల్బరీ ఉద్యమం అనేటువంటి జరిగింది, నక్సలైట్లు అనేటువంటి వాళ్ళు ఉండడం వల్ల ఈ రోజు ఈ రాష్ట్రంలో కానీ ప్రజలకు అందరికీ కూడా ఒక స్వేచ్ఛ అనేటువంటిది ఉంది. ఇట్ ద సేమ్ టైం ఈ యొక్క సిఐటి అంటే కమ్యూనిస్టు విధానాలు వాస్తవం ఇంతమంది పెద్దలు మరి మున్సిపల్ చైర్మన్ చెప్పారు. ఈ యొక్క మరి యూటీ అంటే సిపిఎం నాయకులు 5 మంది ఉన్నా ఆ యొక్క ప్రజా సమస్య పైన పోరాడతారు, 50 మంది ఉన్న ప్రజా సమస్య పైన పోరాడతారు, 5,000 మంది ఉన్న ప్రజా సమస్యల పైన పోరాడతారు. మిగతా వాళ్ళందరూ కూడా ప్రభుత్వాలు, మిగతా పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ లేకపోతే టీఆర్ఎస్ కానీ ఏదైతే గుంపుందో గుంపులో మాట్లాడాలనుకుంటాయి. మేము కూడా అదే అనిపిస్తుంది, సార్ బాధ అనిపిస్తుంది. కానీ అట్లాంటి బోర్డు విధానాల లోపల ఉన్నాం కాబట్టి మనం ఇటువంటి కార్మిక సమస్యల గురించి పట్టించుకునేటువంటి ఈ యొక్క సిపిఎం పార్టీకి మరియు ప్రజల పక్షాన నిలబడేటువంటి సిపిఎం పార్టీ విధానాలకు కూడా కార్మికుల పక్షాన పోరాడేటువంటి ప్రభుత్వాలకు అదే పార్టీలకు మనం అందరం కూడా అండదండగా ఈ యొక్క మేడేలను ఇంకా ఉధృతంగా చేస్తే వాస్తవంగా పెద్దలు చెప్పినట్టే మల్లయ్య సార్ గారు మరి బోధించి సమీకరించి పోరాడాలనేటువంటి విధానంతో ఇక్కడ అనేక మంది ఈ రోజు చెప్తున్నారు. అందరూ కూడా ఒక 10 మంది మారిన మరి ఒక 10 మంది ఇంకో 100 మందిని మారి 100 మంది 1000 మంది మరి ప్రశ్నించేటువంటి తత్వాన్ని, గుణాన్ని కలిగినటువంటి ఒక యువకులుగా, ఒక లీడర్లుగా తయారు చేయడానికి ఒక బోధన చేసేటువంటి బాగా అంటే పాల్గొనేటువంటి అదృష్టాన్ని కల్పించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు మరి ఉన్నటువంటి మీకు అందరికీ కూడా పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. గోపాలకు ధన్యవాదాలు. తక్కువ టైంలో కావాల్సినటువంటి మెసేజ్ అంటే వర్గ పోరాటాలకు ఉన్నటువంటి ప్రాధాన్యత తెలియజేసిండు. ఇక్కడికి వచ్చి మేడే సందేశాన్ని ఇచ్చినటువంటి గోపాలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు సానందం గౌడ్ లెక్చరర్, తెలంగాణ ఉద్యమంలో చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తి మీ అందరికీ తెలుసు. సానందం గౌడ్ లెక్చరర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. జెండా ముచ్చటైన జెండా, పరాయి పాలకులను తరిమి కొట్టిన జెండా, వీర యోధు నాకు జన్మనిచ్చిన జెండా. ఈ ఎర్ర జెండా సామాన్యమైన జెండా కాదు. ఊరువాడాలోన, పల్లె పట్టణములోన, స్కూలు కాలేజీలో ఎగురుతున్నది జెండా, శుద్ధి కొడువని జెండా. ఎక్కడ విషయంలో ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఎర్ర జెండా రెప్పలప్పుడు దృశ్యాలు చూస్తుంటే చాలా సంబరం అనిపిస్తుంది, సంతోషం అనిపిస్తుంది. పొద్దున్నే 5:30కే ఈరోజు ప్రభుత్వంలో సాధారణమైనటువంటి రైతాంగం మొత్తంగా ఎర్రజెండా మొత్తంగా ఎగిరేస్తున్న దృశ్యాన్ని నేను కళ్ళారా చూసాను. చాలా సంతోషం అనిపించింది. అక్కడ ఉన్నటువంటి రాములు కానీ, హుస్సేన్ యాదవ్ కానీ, హుస్సేన్ గౌడ్ కానీ, బొందయ్య కానీ, కృష్ణయ్య కానీ ఆ వ్యక్తులు మొత్తంగా ఎవరు వచ్చినా రాకపోయినా విధంగా ఈ యొక్క ఎర్రజెండకు అండగా ఉండి సపోర్ట్ ఇవ్వడం కోసానికి వచ్చి మాట్లాడాల్సిన సందర్భాలు చూస్తున్నాం. కానీ అక్కడక్కడ కొన్ని చూస్తున్నాం మనం అందరూ కార్మికులు ఎవరైనా కావచ్చు, అది బీజేపీ కార్మికులు కావచ్చు, టీఆర్ఎస్ కార్మికులు కావచ్చు, ఇక్కడ సిపిఎం కార్మికులు కావచ్చు, ఎవరైనా సరే కార్మికుల జెండా మాత్రము ఎర్ర జెండా ఒకటే ఉందన్నమాట. కానీ ఈ మధ్య కాలంలో కొంత గుర్తుంచుకోవాలి. ఎవరైనా సరే అక్కడ ఇక్కడ కొంతమంది ఉంటే ఆ జెండానే కష్టజీవులకు అండగా ఉంటుంది, ఆ జెండానే ఈ యొక్క ఎర్ర జెండాని భావించుకోవాలన్నమాట. కానీ ఈ మధ్య కాలంలో కొంతమంది కార్మిక నాయకులు
టీఆర్ఎస్ జెండా ఎగరేస్తున్నాడు, వాడేమో బీజేపీ ఎగరేస్తున్నాడు, వాడేమో కాంగ్రెస్ జెండా ఎగరేస్తున్నాడు. కానీ అది కాదు మన జెండాను, కార్మికుల కష్టసుఖం కూడా సుఖాలు తీసుకున్న జెండా ఎర్ర జెండా. ఈ జెండా గురించి ప్రస్తావించుకోవాలి, ఈ జెండా గురించి మాట్లాడుకోవాలి. ఈ జెండా ఎక్కడ కూడా ప్రశ్నించే తత్వాన్ని నేర్పే జెండానే ఎర్ర జెండా తెలుస్తున్నమాట. అందుకోసానికి ఈ ఎర్ర జెండా కోసానికి ఎంతో మంది ప్రపంచవ్యాప్తంగా అమృతం పొందారు. ఆ అమృతం వంటి చరిత్ర ఉన్నటువంటి ఈ యొక్క డేటే మేడగా కొనసాగించడం జరుగుతున్నది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 193 దేశాల ఈ కార్యక్రమాన్ని 3 వార పల్లె పట్టణము ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో కొనసాగించినటువంటి సందర్భాలు చూస్తున్నాం. కాబట్టి కార్మికులందరూ ఐక్యం చేస్తూ ఒకే దానిపైన నిలిపేరకంగా మా సీనియర్ చేస్తున్నటువంటి పోరాటాన్ని మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. ఇలాంటి పోరాటాలకు నాయకత్వం వచ్చినటువంటి సీనియర్లను ఈ సభ పైన మేము గౌరవిస్తున్నాము, అభిమానిస్తున్నాము. సీనియర్ల కొనసాగించే ఏ పోరాటం చేస్తే అండగా ఉంటాము జేఏసీ అని మేము బాయిగారికి స్నానం చేసేవాడు చేయని లేదు. హాస్టల్ విద్యార్థులుంటేనే వీళ్ళు ఎర్రజెండా పార్టీలో చెప్పడానికి దూరం నుంచి సందర్భాలు అయినా విధంగా ఎక్కడ ఆగలేదు. సంఘం ఏర్పాటు చేస్తుండ్రు, సంఘం అండగా ఉన్నది, పోరాటం కొనసాగించడం, ఉద్యమం కొనసాగించడం. మొత్తంగా దిక్కులు పికట్టే విధంగా విద్యార్థులకు మొత్తంగా ఐక్యమైంది. ఎవరు మమ్మల్ని వెలివేస్తే వారికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని ఉద్యమించారు. ఆ పోరాట తత్వాన్ని నేర్పేది ఎర్ర జెండా. కార్మికుల మధ్యన ఐక్యం నేర్పేది ఎర్ర జెండా. భూమి కోసము, భక్తి కోసము, మాతృదేశ విముక్తి కోసం ఒకవైపు పోరాటం కొనసాగిస్తుంటే మరొక వైపు తెలంగాణ ప్రాంతం కూడా చాకలి ఏలమ్మ, దొడ్డి కుమరయ్య, షేక్ బందగి ఈ జెండా కోసానికి అండగా ఉండేసి పోరాటం కొనసాగించారు. ఆ ఒక్క పోరాటం నైజామాన్ని రకంగా తయారు చేసింది ఈ తెలంగాణ ప్రాంతం కూడా. ప్రపంచవ్యాప్తంగా హిట్లర్ ముస్లింల మొత్తంలో తరిమి కొట్టేసి ఈ 2వ ప్రపంచ యుద్ధంలో కూడా విజయం సాధించడానికి నాయకత్వం వచ్చింది ఈ ఎర్ర జెండా. ఈ ఎర్ర జెండాలో ఉన్న ధైర్యం ఉంది, ప్రశ్నగా కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క సిఐటి విభాగానికి మరొకసారి జేఎస్ తరఫున ఆవేశంగా ఒక పైన కూర్చున్నటువంటి నాయకులు ఈ యొక్క మేడే కార్యక్రమానికి కార్మికులు పెద్ద ఎత్తున అన్ని రంగాల ప్రజా దోపిడీదారు ధనవంతులు మరింత ధనవంతులయ్యారు. మరి ఎక్కడ న్యాయం జరుగుతుంది? మరి ఇప్పుడు కనీసం చదువుకోవడానికి అప్పు చేస్తా ఉన్నారు, కనీసం పిల్లలు పెళ్లి చేయాలంటే అప్పే చేస్తా ఉన్నారు, కనీసం చచ్చిపోయిన తర్వాత దినాలు చేయాలన్నా అప్పే చేస్తున్నారు. ఎంత దుర్మార్గం! ఇప్పటికే పేదరికం అనేటువంటి మరి పెరిగిపోతా ఉన్నది, దోపిడీ పెరిగిపోతుంది, పేదలుగా ఉన్నారు. అందుకోసమే ఈ సంపద పేదలకు వరం కావాలని చెప్పేసి ఎర్ర జెండా కోరుకున్నది. ఎర్ర జెండాలో మరి పేదలంతా సంఘటితం కావాలని చెప్పేసి కష్టజీవుల హక్కుల కోసం చట్టం తెలుగు చెప్తుంది. ఈ తెలుగే మన విప్లవాలను మార్పు కోరుకుంటున్నాం. మార్పు అంటే విప్లవం. ఈ దేశ ప్రజలంతా కళ్ళు తెరవాలి. ప్రపంచ ప్రజలంతా ఈ రోజు మరి ఊరేగింపు చేశారు. కొత్త మాట మొన్ననే పోయిన నెలలో ఇక రైతులు పంట పండిస్తే, పల్లి పండిస్తే గిట్టుబాటు ధర లేదు. ఓ ఖబర్దార్ సేతులారా, ఈ ధర కనీసం పెంచండి. మేము 15,000 పెట్టి పల్లి విత్తనాలు ఉన్నాం, మీరు ఎందుకు చేస్తలేదని చెప్పేసి బాగా 2-3 గంటలు ఈ యొక్క తలపుట్టి రోజులు దిగ్బంధనమైనాయి. అక్కడ కొంతమంది నాయకులందరూ పాల్గొన్నారు. కానీ ఒక మనిషి, పెద్ద మనిషి ఏమన్నారంటే, ఎర్ర జెండాలు ముందర ఉండాలి అంటారు. ఎర్ర జెండాలు ముందర ఎందుకంటే
జర పోలీసు వాళ్ళు వస్తే మీతో బాధపడతారు, భయపడతారు, జరజెండా ముందుండి అని అంటున్నారు. అంటే దాని అర్థం ఏంది? నిజాయితీకి నీతికి గట్టిగా నిలబడేది ఎర్రజెండలే, ప్రాణాలు ఇచ్చేది ఒక ఎర్రజెండలే. ఈ శేష సంపద కోసం 10 మంది హక్కుల కోసం, కార్మికుల హక్కుల కోసం న్యాయంగా పోరాడేది ఎర్రజెండా. అందుకోసం అందరూ ఉద్యోగులు, మేధావులు, అందరూ ఏకం కావాల్సిన అవసరం ఉంది. పార్టీలు వేసుకున్నాయి, పోతున్నాయి. ఇవాళ రోజుకో పార్టీ మారుతున్నారు. ఎవరు ఆస్తుల కోసం పనిచేస్తున్నటువంటి విషయం మనం గమనించాలి. అందుకోసమే ఒక నిగరంగా నిలబడేది, త్యాగాలకు గట్టి నిలబడి పనిచేసేటువంటి ఎర్రజెండా. దానికి మీరందరూ భవిష్యత్తులో సహకరించి మేము చేస్తున్న కార్యక్రమాలకు కలగుర్తి పడ్డ ప్రజలు, కార్మికులు, ఉద్యోగస్తులందరూ సపోర్ట్ గా నిలబడాలని చెప్పేసి మరోసారి ఈ మేడే సందర్భంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాం. పెన్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే అనిల్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. అవుతుంది ఆదాని ఆస్తి 11,60,000 కోట్లు అంట. అంబానీ ఆస్తి, ఆదాని ఆస్తి ఏమో ఒకసారి ఆలోచన చేయండి. ఈ 10 సంవత్సరాలలో ఆదాని ఆస్తి ఏమో 7,04,000 కోట్లు అంట. అంటే 1,000 కోట్లకి వెళ్ళి లక్షల కోట్లకు పోతుంది. ఈ 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు మనకి ప్రభుత్వాలు వస్తున్నాయి. నాకైతే మిమ్మల్ని మొత్తం కోటీశ్వరులు చెప్తాంటే మనమేం దీపెడుతున్నాం కిందికి. అంటే మనకు పైసలు వచ్చినట్టే వస్తున్నాయి, కనబడదు. చదువుకు పెరిగాయి, అన్నిటికీ పెరిగాయి, కానీ వేతనాలు పెరగడం లేదు. అదే గ్రామ పంచాయతీ వచ్చే పోవాలి 5 నెలలు 4 నెలలు అధికారులు లెక్క. అది ఇచ్చేది కూడా 5,000, 8,000, 9,000. కాబట్టి ఏదేమైనా కూడా ఎక్కువసార్లు ఎర్రజెండా అనేటటువంటిది ఇంపార్టెంట్. కాబట్టి సిపిఎం జిల్లా నాయకులు అంజనేయులు మాట్లాడాడు. ఓటుకు ఏదమనుకున్నా కూడా సిపిఎం ఈరోజు పార్లమెంట్ ఎన్నికలలో లేదు అనేటటువంటివి కూడా గుర్తించాలి మన కార్మికులంతా. ఎవరికి ఏదము అనేటటువంటి చూస్తాం. ఎందుకంటే ఈ వేదిక మీకు వెళ్ళి మనం నిబంధించరాదు, ఈరోజు లేదే కాబట్టి. కానీ 10 సంవత్సరాలలో మన పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి, అంతకుముందు ఏ రకంగా, అంతకుముందులే ఇంతకుముందులే ఎవరికి అనేది ఆలోచించి ఓటేయండి. ఎర్రజెండా పార్టీ మాత్రం ఎన్నికలలో పట్టుకోండి సార్. దూరం జరిగితే వీళ్ళకి ఇబ్బంది కాకుండా ఉంటుంది.